విశాఖ ఉక్కు. ఇది కేంద్ర ప్రభుత్వం తనకు తానుగా పెట్టింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం కోరితే పెట్టింది కాదు, ప్రజాప్రతినిధులు అడిగితే వచ్చింది కాదు. తమ హక్కులకై గలమెత్తిన ఆంధ్ర ప్రజలు ఒక్కటై పోరాటం చేసి 32 మంది ఆత్మత్యాగాలతో కేంద్ర ప్రభుత్వాన్ని ముక్కు పట్టి నేలకు దించి సాధించిన సంస్థ. ఇది తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలని మేము ఆలోచిస్తున్నాం. మా ఎమ్మెల్యే రాజీనామా అంటారా? ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తాం. మా ఎంపీలు రాజీనామా అంటారా? ఒక్క సెకండ్ లో చేస్తాం. రాజ్యసభ చేస్తాం, లోక్సభ చేస్తాం, ఎమ్మెల్యేలు చేస్తాం, ఎమ్మెల్సీ చేస్తాం. 1998లో ప్రైవేటు పరం చేస్తామంటే ఎన్డీఏ ప్రభుత్వంలో ఉండి కూడా వ్యతిరేకించిన చంద్రబాబు గారు, వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడే కేంద్రాన్ని ఒప్పించి 1300 కోట్ల కేంద్ర అప్పుల్ని కేంద్ర వాటాగా మార్చిన చంద్రబాబు గారు తెలుగువారి ఆత్మగౌరవమైన స్టీల్ ప్లాంట్ ను తెలుగుదేశం అధికారంలో ఉండగా వదులుకుంటారని ఎలా అనుకుంటారు? విశాఖ ఉక్కు కర్మాగారం కష్టాలు గట్టెక్కనున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. విశాఖ ఉక్కును పరిరక్షించే దిశగా కేంద్రంతో సీఎం చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. పేకల్లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీకి అందించేందుకు ముందుకొచ్చింది. साथियों, माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने RINL के रिवाइवल के लिए 11,440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की CCEA में अप्रूव किया. విశాఖ ఉక్కు మనదే, దాని మీద హక్కు మనదే. ఇది మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం.